జమిలీ ఎన్నికలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. గతేడాది నుంచే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. 2024 ఎన్నికలు కూడా జమిలీ పద్ధతిలో నిర్వహించాలని భావించారు. కానీ సాధ్యపడలేదు. ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలు పరిశీలించిన కమిటీ అందరితో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. దీనికి ఆమోద ముద్ర వేసిన కేంద్రం జమిలీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు వేసింది. यूनियन कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एनडीए की सरकार ने वन नेशन वन इलेक्शन में जो हाई लेवल कमेटी की रिकमेंडेशंस थी उसको एक्सेप्ट किया है. हाई लेवल कमेटी रिकमेंडेशंस ऑन वन नेशन वन इलेक्शन ऑन साइमल्टेनियस इलेक्शंस, that those recommendations have been accepted today by the union cabinet. Spread support for simultaneous elections in the country. There is a widespread support for simultaneous elections in the country. इसीलिए एनडीए सरकार की कैबिनेट ने आज सर्वसम्मति से इन रिकमेंडेशंस को एक्सेप्ट किया. జమిలీ ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండించెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్స్ ను సవరించాలని కమిటీ సూచించింది. ఇక 3 స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది. దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలీకి మద్దతిచ్చాయి. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా 21,558 స్పందనలు వచ్చాయి. వీరిలో 80% మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొండేళ్లుగా బలంగా ప్రచారం చేస్తోన్న మోదీ సర్కార్ 2023 సెప్టెంబర్లో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించింది. కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. ఇక జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, ఈ రోజు కేంద్ర కేబినెట్ 7 కీలక అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి, అంతరిక్ష రంగానికి సంబంధించి, వ్యవసాయ రంగం, రైతులకు ఎరువుల సబ్సిడీ కొనసాగించే అంశం పైన, అలాగే టెక్నాలజీకి సంబంధించి, పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాలపైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా జమిలీ ఎలక్షన్స్ పైన హై లెవెల్ కమిటీ, భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన 9 మంది నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఆ రిపోర్ట్ లోని అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఈ రోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. సర్వసమ్మతితో, అందరి అంగీకారంతోనే ఈ జమిలీ ఎన్నికలపై ముందుకు వెళ్తాము. ఎప్పుడు జమిలీ ఎన్నికల నిర్వహణ ఉంటుంది అనేది చెప్పలేము. ఇప్పుడు చర్చలు ప్రారంభమవుతాయి, చర్చలను ప్రారంభిస్తాము. ఇప్పటికీ కమిటీ అనేక రాజకీయ పార్టీలు, ప్రజలు, యువత, ముఖ్యంగా లా కమిషన్ సహా అనేక మంది సలహాలు, సూచనలు తీసుకుని ఈ రిపోర్ట్ ని సిద్ధం చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ లో ఉన్న అంశాల ఆధారంగా మేము ముఖ్యంగా కన్సెన్సస్ ప్రారంభిస్తాము. రాజకీయ పార్టీలే కానీ, ముఖ్యంగా ప్రజలు, యువతే కానీ ఇప్పటికే 80% మంది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీకి తమ అంగీకారాన్ని తెలియపరచడం జరిగింది. ప్రధానంగా ఈ కమిటీ రికమెండేషన్స్ లో 2 దశల్లో ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించవచ్చు. మొదటి దశలో లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు, అవి పూర్తయిన తర్వాత 100 రోజుల్లోపు స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్పి ఈ హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 2 ఎలక్షన్స్ కి సంబంధించి కూడా
దేశవ్యాప్తంగా ఓటర్లందరికీ ఉమ్మడి ఓటర్ల జాబితా ఒకే ఎలక్షన్ కార్డు మీద ఈ ముఖ్యంగా ఎలక్షన్స్ అనేవి నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కొన్ని రాజ్యాంగ సవరణలు కూడా ఇందుకోసం చేయాల్సి ఉంటుంది. సో దేశవ్యాప్తంగా వివరణాత్మక చర్చల్ని ప్రారంభించాలని చెప్పి ఈ రోజు కేంద్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. సో ఇది త్వరలోనే కొన్ని నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పి కూడా అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది. సో పూర్తిగా యువత అలాగే అనేక రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతుగా ఉన్నాయి. కేవలం 15 రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా నిర్ణయం చెప్పాయి. సో విపక్ష పార్టీలు వ్యతిరేకించినా కూడా దీనిపైన చర్చలకు కేంద్రం ముందుకు వెళ్తుంది అని చెప్పారు. అయితే మీరు 242 స్థానాలకి పరిమితం అయ్యారు ఈ ఎలక్షన్స్ లో, అందులో భాగంగానే నెక్స్ట్ జమిలీ ఎలక్షన్స్ కు ముందుకు వెళ్తున్నారా అని అడిగినప్పుడు ఈ జమిలీ ఎన్నికల ప్రక్రియ అనేది ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది కాదు. సో నెక్స్ట్ ముఖ్యంగా గత 2014లో ఆ తర్వాత కూడా 2024 ఎలక్షన్స్ ముందు కూడా ఈ హై లెవెల్ కమిటీ ఏర్పాటు కానీ జమిలీ ఎన్నికల సాధ్యాలపైన ఎప్పటికప్పుడు మేము అధ్యయనం చేస్తూనే ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే విపక్ష పార్టీలు అయితే ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం కావు దేశంలో, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సాధ్యపడదు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడే ఎలక్షన్స్ జరపాలని చెప్పి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని వ్యతిరేకించడం జరిగింది. ప్రజా సమస్యల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఇది ఒక కొత్త చర్చను కేంద్రం తెర మీదకు తీసుకొచ్చిందన్న అంశాలను కూడా ఆయన చెప్పారు. సో విపక్ష పార్టీలు వీరందరూ కూడా చాలా పార్టీలు ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. సో చూడాలి 2029 ఎలక్షన్ లోపు ఈ అంశం పైన ఎంతవరకు కేంద్రం అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించగలుగుతుంది, ఎంతవరకు ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది అనేది మనం వేచి చూడాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.